విద్యా వ్యవస్థలో పలు మార్పులు చేసి విద్యార్థులకు అనుకూలంగా పరిపాలన ఉంటుందని ఎన్నికలకు ముందు వాగ్దానాలు చేసిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పిందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందన్ నాసిర్ అన్నారు. ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు విద్యార్థులు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందన్ నాసిర్జీ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మూతబడిన 4000 పాఠశాలలను వెంటనే తెరిపించాలని, రాష్ట్ర వ్యాప్తంగా 6400 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని, తల్లికి వందనం పథకం పేరుతో కొంతమంది విద్యార్థులకు మోసం జరిగిందని తెలిపారు. పీజీవి దెబ్బతించాలంటే శాపంగా మారిన జీవో నెంబర్ 7 అని చెప్పని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాలు పిలపడం జరిగింది. ప్రధానంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ముద్దుల కొడుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తాను అధికారంలోకి రాకముందు ప్రతి నియోజకవర్గంలో విద్యార్థి సమస్యలు లేవనెత్తి అనేక చోట్ల విద్యార్థి హామీ ఇవ్వడం జరిగింది. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి స్థాయిలో విద్యా వ్యవస్థ ప్రక్షాళన చేస్తాం, విద్యా వ్యవస్థలో విప్లవ మార్పులు తీసుకొస్తా ఉన్నారు. విప్లవ మార్పులు కాదు, ఈరోజు విపత్తుకరమైన మార్పులు తీసుకొచ్చారు నారా లోకేష్ గారు. మీరు పూర్తి స్థాయి చదువుకున్నారు, కానీ ఎక్కడ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలు ఏమంటే కూడా ఒక్కటంటే ఒకటి బాగు చేసే పరిస్థితులు లేవు. ఈరోజు తల్లికి వందనంలో మోసం చేశారు, రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిల్లో మోసం చేస్తూ ఉన్నారు. జీవో నెంబర్ 77 విషయంలో మాట ఇచ్చి మాట తప్పారు. ఏఐఎస్ఎఫ్గా విద్యాశాఖ మంత్రి గారిని, కూటమి ప్రభుత్వాన్ని మేము కొంత కోరిక అడగడం లేదు. మేము అడుగుతుంది మీరు చెప్పినటువంటి హామీల్ని నెరవేర్చమని అడుగుతూ ఉన్నాం. మీరు చెప్పేటువంటి హామీలు నెరవేర్చమన్నా కూడా ఈరోజు మీరు నెరవేర్చకుండా పూర్తిగా విద్యార్థులు మోసం చేస్తూ ఉన్నారు. ఏమంటే పేరెంట్స్ మీటింగ్లు పెట్టి గిన్నీస్ బుక్ రికార్డుల కోసం ఈరోజు మీడియాని పిలిపించేసుకొని మీరు పూర్తి స్థాయిగా షో ఆఫ్ చేస్తారు.